దేవుడు మనోనేత్రాలు తెరిచాడు. అంతే అర్థమైపోయింది. యేసయ్య ఎదుట ఆ పడవలోనే మోకాల మీద పడ్డాడు. పడి ఏమన్నాడో తెలుసా? మోకాలు ఎదుట పడి సాగిలపడి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా, నేను పాపాత్ముణ్ణి. ఏం పాపం చేశాడండి పేతురు? చెప్పండి, ఏ పాపం చేశాడు? దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపును, దేవుడిచ్చిన ఉన్నతమైన పరిచర్యను, ఆయనను వెంబడించే మహాభాగ్యాన్ని విడిచిపెట్టిన పాపాత్ముణ్ణే. ఇలాంటి పాపాత్ముణ్ణి కూడా ఇంతగా కనికరించి ఖాళీ అయిపోయిన జీవితాన్ని మునిగిపోయేంతగా నింపేశావయ్యా నువ్వు. ఎంత గొప్ప దేవుడు అయ్యా! నీలాంటి వాడు ఇచ్చిన సేవను, పరిచర్యను కాదని మళ్ళా పాత జీవితాన్ని, పాత వ్యాపారాన్ని ప్రారంభించేసిన పాపిష్టి వాడినయ్యా, నన్ను క్షమించయ్యా. యేసు అంటున్నాడు, రా, నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా. ఆ రోజు పేతురు ఏం చేశాడో తెలుసా అండి? పడవ నిండా చేపలు ఉన్నాయి, ఈ అమ్మేసి వస్తాను ప్రభువా అనలేదండి. ఎవరికి కావాలి ప్రభువా? ఈ చేపలు ఎవరికి కావాలి? ఈ పడవలు ఎవరికి కావాలి? ప్రపంచాన్ని సృష్టించిన మహా గొప్ప దేవుడివి నువ్వు దొరికావు. చాలయ్యా, నీతో నువ్వు చేస్తా. చేపలొద్దు నాకు, ఈ లోక సంపద వద్దు నాకు, నువ్వే కావాలి. ఆ రోజు తీర్మానం తీసుకున్నాడండి. యేసయ్యతో వచ్చేసాడండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఆ తీర్మానం తీసుకునేవాళ్ళు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులు, యేసయ్యను కాదనుకొని ఎక్కడి దాకా వెళ్తాం? యేసయ్య ప్రేమ